ఈ యొక్క ఆస్ట్ చిన్న ప్రార్థన ద్వారా మనం ఈ క్రిస్టియానిటీ గురించి ఆస్ట్రేలియాలో ఇండియాలో ఉన్న దాని గురించి కొంత మనము స్టడీ చేద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నమ్మకమైన తండ్రి, సమయాన్ని మీరు దీవించండి. మాతో మాట్లాడండి. మీరు మా మధ్యలో లేకపోతే, మీరు మాతో మాట్లాడకపోతే మా ప్రయత్నాలను కూడా వ్యర్థం. ప్రభా, మేము ఎంతగా ప్రిపేర్ అయినా ఎన్ని చేసినా ఆ సమయంలో ప్రభా మీరు పరిశుధాత్మ ద్వారా మమ్మల్ని నడిపించకపోతే, గైడ్ చేయకపోతే మేము చేసే ప్రయత్నం అంతా కూడా వ్యర్థం. ప్రభా, నాతో మాట్లాడండి, చెరు వచ్చిన వారితో మాట్లాడండి. కొన్ని విషయాలు కూలంకషంగా మేము నా తండ్రి చర్చించడానికి వీలు పడితే మీరు కృప చూపండి, సహాయపడండి. జీవంగలేస్తున్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాల నుంచి ఎక్లీషియేట్స్ చాప్టర్ 7 వర్స్ 8 ఆ ఒక వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ ఏముంటుందంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అహంకారం గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. సో ఇక్కడ మళ్ళా కార్యారంభం కంటే కార్యాంతం మేలు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్ అన్నమాట. దాంట్లో ఇంకేమంటారంటే ఇంగ్లీష్లో బెటర్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ఏ థింగ్ దాన్ ద బిగినింగ్ దేర్ ఆఫ్. సో ఈ ప్రసంగి సో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. అతను అనుభవించాడు, మొత్తం అనుభవించి ప్రారంభం ఎంత ఘనంగా ఉన్నా కూడా అది ఎండింగ్ అనేది సరిగా లేకపోతే ఉపయోగం లేదంటాడు. తర్వాత మరి దీని గురించి ఏమంటే చాలామంది క్రైస్తవ జీవితాలు అది ఏదైనా చూసుకోండి మీరు, ప్రారంభం చాలా ఘనంగా ఉంటుంది, ఎండింగ్ కొన్ని ఘనంగా ఉంటాయి, కొన్ని చాలా బాధాకరంగా ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ సమయంలో ఈ యొక్క ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా మనకి ఇండియాలో ఉన్నాయి, ఇది ఎట్లాగా ఉందనేది కొంత మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మొట్టమొదటిగా సో ఇక్కడ మనము కొన్ని విషయాలు గమనిస్తే ఆస్ట్రేలియా విషయం చూద్దాం. సో దెర్ ఆర్ సమ్ కీ ఈవెంట్స్ ఇన్ ఆస్ట్రేలియా, దాన్ని మనం చూద్దాం క్రిస్టియానిటీలో. సో వాట్ ఆర్ ద కీ ఈవెంట్స్ అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ క్రిస్టియానిటీ అనేది ఎప్పుడు ఇంట్రొడ్యూస్ అయిందంటే 1788 ఇక్కడ చెప్పబడినట్టుగా 1788 1788లో క్రిస్టియానిటీ అనేది ఇంట్రొడ్యూస్ చేయబడింది అనమాట. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరనేది కూడా క్లియర్గా రాసింది. ద ఫస్ట్ ఫ్లీట్ ఆఫ్ బ్రిటిష్ షిప్ అరైవ్డ్ ఇన్ సిడ్నీ బ్రింగింగ్ క్రిస్టియానిటీ టు ఆస్ట్రేలియా. The Reverend Richard Johnson of the Church of England was the chaplain to the fleet and the settlement. The first mass in Australia was celebrated by Abby Monjag, the chaplain to the first fleet on January 25th, 1788. The first Anglican service was held on February 3rd, 1788. ఇక్కడ క్రిస్టియానిటీ మనము ఏ దేశం అయితే క్రైస్తవ దేశం అనుకుంటా ఉన్నామో ఆ దేశంలో క్రిస్టియానిటీ ఇంట్రొడ్యూస్ చేయబడినటువంటి సంవత్సరం ఏంటంటే 1788 అదన్నమాట. సో తర్వాత ఇక 1803లో 2806 ఐరిష్ కన్విక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ క్యాథలిక్స్ ట్రాన్స్పోర్టెడ్ టు బోటనీ బే, ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అట్లా మళ్ళీ 19th centuryలో జరిగినటువంటి అక్కడ చేంజెస్, యూరోపియన్ సెటిలర్స్ బ్రాట్ దేర్ ఓన్ క్రిస్టియన్ డెనామినేషన్స్ టు ద ఆస్ట్రేలియా ఇంక్లూడింగ్ ద క్యాథలిక్ చర్చ్. ఇట్లాగా చాలామంది ఇక్కడ రావటం మనం చూస్తాం. ఇక్కడ అప్పుడు బ్రిటిష్ రూల్ చేస్తూ ఉన్నప్పుడు ఎవరైతే క్రైమ్లో
అంటే చిక్కుంటారో, ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకం చేస్తారో వాళ్ళని కూడా లాంగ్ టర్మ్ ఇంప్రిజన్మెంట్ లెక్కలో తీసుకొచ్చి ఐలాండ్లో వేసేసారు. వాళ్ళకి వాళ్ళ చేత ఇక్కడ పనులన్నీ చేయించడము, ఈ రోడ్స్ కానీ లేకుంటే అంత డెవలప్ చేయించడము, అది ప్లాంటేషన్కి సంబంధించినవి కానీ, ఇంకా ఏదైనా కొన్ని కట్టడానికి కానీ, అన్నిట్లో వాటిని వాళ్ళు ఉపయోగించుకున్నారు ప్రిజనర్స్ని. వాళ్ళు ఇక నా జనరేషన్ అట్లా ఇట్లాగే సెటిల్ అయిపోవటము, జనరేషన్ అట్లా డెవలప్ కావటం, అట్లా వాళ్ళ జనరేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. దట్ ఈస్ హౌ ఆస్ట్రేలియా ఎస్టాబ్లిష్. క్రిస్టియన్స్ అనేది కూడా ఆ విధంగా ఇంట్రొడ్యూస్ చేయబడింది అనమాట. సో లేటెస్ట్ మనము రిపోర్ట్ చూస్తే 2016 to 2021 ఈ రిపోర్ట్ చూసినట్లయితే, సో ద నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఆస్ట్రేలియా హూ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిస్టియన్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 52% టు 52.1% టు 43.9%. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అంతకుముందు క్రిస్టియానిటీ ఎంత ఉందని మనం ఒకసారి చూద్దాం. 1921లో 96.9 ఉంది, 1933 86% ఉంది, 1991 వచ్చేసరికి 74, 2016 52. ఇది లేటెస్ట్ వన్ ఏంటంటే 2021 సెన్సస్ ప్రకారము 43%, 43.9% ఉంది. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క స్టాటిస్టిక్స్ ఇది తగ్గుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవ దేశం అని చెప్పబడుతున్న ఆస్ట్రేలియాలో క్రిస్టియానిటీ అనేది తగ్గటం అని మనం చూస్తాము. ఇది తగ్గేటప్పుడు ఇంకొకటి ఏదైనా పెరగాలి కదా అటు సైడ్ అన్నప్పుడు, ఇక్కడ మనం పక్కన లెఫ్ట్ సైడ్లో మనం కొన్ని చూడవచ్చు అనమాట. అక్కడ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు? 43.9 అంటే నో రిలిజియన్. ఇది సాడెస్ట్ పార్ట్. అంటే వాళ్ళు దేవుడే లేదని చెప్పేవాళ్ళు వీళ్ళు. వీళ్ళు నాస్తికులు, ఆస్తికులు కాదు, నాస్తికులు ఇట్లాగా. సరే, ఇస్లాం 3.2, బుద్ధిజం 2.7 ఇట్లా ఉందనుకుందాం. సో ఇక్కడ అంటే మనకి 43% టు 9 అనేది అట్ ప్రజెంట్, అంటే ఇప్పుడు ఎట్లాగా ఏ కండిషన్లో ఉందని తెలియదు 2024లో. మళ్ళీ నెక్స్ట్ సెన్సస్లో మనకు తెలుస్తుంది అనమాట. అంటే 11,149,643 పీపుల్ క్రైస్తవులుగా ఈ దేశంలో ఉన్నారు. ఒకసారి మనము ఇండియాకి వస్తే అక్కడున్న పరిస్థితులు కొంత గమనిద్దాం. తర్వాత ఈ రెండు కంపేర్ చేస్తాను. తర్వాత మనము చిన్న ఒక టాపిక్ గురించి మాట్లాడతాము, ఎట్లాగా ఇది క్రైస్తవ జీవితానికి అనేది. అట్లా వీళ్ళంత వరకు నేను త్వరగా ఇవ్వబడిన టైంలో నేను పూర్తి చేస్తాను. Christianity was introduced, I'm talking about India. So 52 AD by Thomas the Apostle, వన్ ఆఫ్ ద డిసైపుల్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఒక అతనైనటువంటి థామస్ 52వ సంవత్సరంలో క్రిస్టియానిటీని ఇండియాకి తీసుకురావడం అనేది మనం చూస్తాం అనమాట. సో అతను ఎట్లా వచ్చాడు అనేది మనకు హిస్టరీ తెలుసు. హోసైల్ టు మలబార్ రీజియన్, అక్కడ అదే కేరళలో అనమాట. మలబార్ రీజియన్ అన్నప్పుడు ద ఓల్డ్ చర్చ్ ఇన్ ఇండియా ఇన్ తిరువిదామకోడ్, ఆరపల్లి. ఈ నేమ్స్ చాలా కష్టంగా ఉంటాయి కానీ అక్కడ అక్కడ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయబడింది అనమాట. అక్కడ 52లో అతను వస్తే 57లో మనం చూడవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మనకి అనేక రాష్ట్రాల గురించి కొంత డేటా కూడా చూడటం జరిగింది. సో ఏ రాష్ట్రాల్లో క్రిస్టియన్ పర్సెంట్ ఎంత ఉంది అనేది మనం అక్కడ ఉంది. సో ఐఎమ్ గోయింగ్ టు టచ్ దట్ ఏరియా. మెయిన్ ఎక్కడైతే నేను కర్సర్ మూవ్ చేస్తా ఉన్నానో ఆ ఏరియాలో చూస్తే హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇక్కడ సెకండ్ మైనారిటీ అనేది మనం చూడొచ్చు అనమాట. సెకండ్ మైనారిటీ అని చూడొచ్చు మనము. క్రిస్టియన్ ఎంతమంది ఉన్నారు? 27,819,588 ఇంత పర్సెంటేజ్ మనం చూడవచ్చు అనమాట. అక్కడేమో మామూలుగా ఆస్ట్రేలియాలో ఏమో 11 మిలియన్ ఉంటే 11,149,643 ఉంటే, ఇక్కడేమో 27,819,588 ఉన్నట్టుగా మనం చూస్తాం. అంటే క్రిస్టియన్స్ నెంబర్లో చూస్తే ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. ఇక్కడికంటే ఇండియాలోనే ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పాపులేషన్ తక్కువ కాబట్టి దానిలో పర్సెంటేజ్ అది. సో ఇక్కడ అంటే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ కాబట్టి దాని పర్సెంటేజ్ ఇంతని మనం చూపిస్తూ ఉందన్నమాట. సరే, నెక్స్ట్ స్టెప్కి వెళ్ళినప్పుడు మనం ఇక్కడున్న పరిస్థితులు అక్కడున్న పరిస్థితులు చూద్దాం. ఇక్కడ ప్రజలు అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు అన్నమాట. వెరీ సెన్సిటివ్గా ఉంటారు.
నీకు చాలా ఫాస్ట్గా వెరీ సెన్సిటివ్ ఉంటారు. ఆ, మనకు అక్కడ అంతగా ఎక్కువ ఉండక అంటే కొంతమంది ఉన్నా కూడా మనం అక్కడ అంతగా అటువంటి సెన్సిటివ్నెస్ చూడం. అంటే వెంటనే రెస్పాండ్ కావటము, వెంటనే ఇట్లా అని ఇట్లా అని అంటాం, కొంచెం ఆలోచించి వెంటనే చేస్తారు అక్కడ అనేది కొంత గమనించవచ్చు. యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. ఇట్ మే బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ వాట్ ఐ కుడ్ ఐడెంటిఫై. ఇది నేను గమనించింది. అంటే నేను కూడా అక్కడ నీకు నా దాదాపు అక్కడ ఉన్నది నీకు ఎప్పుడంటే 2060 2006 బిఫోర్ అప్పుడున్న పరిస్థితుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ మధ్యలో వచ్చి ఒక నెల ఉంటాము అక్కడ, మన పెద్ద ఏం 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 చేంజెస్ ఏముంటాయో మనం పెద్ద గమనించి ఉండకపోవచ్చు. కానీ ఇది నేను 2006 ముందు ఉన్న పరిస్థితుల గురించి నేను మాట్లాడగలుగుతాను. మధ్యలో వచ్చినప్పుడు ఏదైనా కొంత అక్కడ ఉన్న కొంత అంటే ఏదైతే ఫేస్ చేసామో దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. సో ఇట్లా అన్నమాట. అల్టిమేట్లీ మీ మీ యొక్క అనుభవం కూడా డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది ఇదే విధంగా ఉండకపోవచ్చు. సో కాబట్టి నా ఒపీనియన్ బట్టి నేను పంచుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ వెరీ సెన్సిటివ్ అట్లా ఉండేదన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా అంటే వాళ్ళకి సంఘంలో చర్చిలో చిన్నది ఏదన్నా వాళ్ళకి వాక్యం చెప్పినప్పుడు ఏదంట్లో అన్నా తగిలి ఏదంటే కొంచెం అట్లా బాధ అనిపించింది అనుకో. సో వాళ్ళు ఆ వారం నెక్స్ట్ వీక్ అక్కడ రాకపోవచ్చు. వాళ్ళు చర్చికి రాకుండా ఆగిపోవచ్చు, ఇంకో చర్చికి వెళ్ళొచ్చు, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా కొన్ని వారాలతో మళ్ళీ వెనక్కి రావచ్చు, రాకపోవచ్చు. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందుకని వాళ్ళని చాలా డెలికేట్గా, సాఫ్ట్గా, జెంటిల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. వాళ్ళని చాలా జెంటిల్గా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. చిన్నపిల్లల్ని ఎట్లాగా మనం హ్యాండిల్ చేస్తూ ఉంటామో ఆ విధంగా వాళ్ళు అక్కడ పిల్లల్ని అంటే సంఘస్థుల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వాక్యం మాట్లాడుతున్నప్పుడు అనేక విధాలు మాట్లాడకపోతే ఉపయోగం లేదు. మాట్లాడినప్పుడు మనలో ఉన్న మంచిని చూపిస్తుంది, మనలో ఉన్న చెడ్డని చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. సో మంచిని చూపించినప్పుడు సంతోషించి కొంచెం ఏదన్నా మనం వేరుగా మనలో ప్రభుకి ఇష్టమైంది లేనప్పుడు మనం అది దేవుడు మనకు చూపించినప్పుడు దానివల్ల మనం బాధపడి సంఘాన్ని వదిలిపెడితే ఉపయోగం లేదు. ఎట్లాంటిదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు నీకు ఈ రోగం ఉంది అని చెప్పిన తర్వాత ఆ, నీకు నాకు రోగం ఉంది అనటం ఏంటి, నీకు అసలు జ్ఞానం ఉందా లేదా అన్నట్టుగా అనుకొని ఇక నుంచి నీ దగ్గర రానని పోతే డాక్టర్కి ఏం కాదు, రోగం కలిగి ఉన్న పేషెంట్కే ప్రాబ్లం అన్నమాట. మళ్ళీ నీకు రోగం ఉంది అని చెప్పినప్పుడు నాకు రోగం ఉందా, నీకు రోగం ఉంది, మీ ఇంట్లో వాళ్ళకి రోగం ఉంది, వాళ్ళకి రోగం ఉందని రివర్స్ అయినా కూడా సమస్య ఎవరికి? ఎదుటి వాళ్ళకే. ఎవరికైతే రోగం ఉందో వాళ్ళకే అన్నమాట. సో అటువంటి సెన్సిటివ్ యాటిట్యూడ్ అనేది ఇక్కడ చూస్తూ ఉంటాం. వెంటనే అట్లా అయిపోవటం అట్లా. నెక్స్ట్ రిలీజియస్ కాన్షియస్ చూసినప్పుడు మనము ఈ రిలీజియస్ కాన్షియస్ దాన్ని చూసినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుందంటే వెరీ లెస్ అనమాట. అది రిలీజియస్ సీరియస్నెస్ చూసినప్పుడు చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడ ఏదైనా అది వేరే రిలీజన్లో కానీ లేదా క్రిస్టియన్లో కానీ ఇట్లాంటి కొన్ని జరిగినప్పుడు వెంటనే రెస్పాండ్ అవుతారు. దానికి పెద్ద ఎత్తున రాస్తారోకలు ఏ రోగులు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ అంత పెద్ద పట్టించుకోరు, డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటారన్నమాట. సో అది ఆ, మనం గమనించవచ్చు. ఇండియాలో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే వెంటనే రెస్పాండ్ అయిపోతారు, రియాక్ట్ అవుతారు. దానికి తగిన రీతిలో వాళ్ళు ఏదో విధంగా చేస్తూ ఉంటారు. ఇక్కడ అంతగా ఎవరు రెస్పాండ్ గారు. సో వాళ్ళకి ఏంటంటే జస్ట్ టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ వచ్చేసరికి ఇక్కడ తక్కువగానే ఉంటుంది. చాలా తక్కువ ఉంటుంది అన్న ఫ్రీడమ్. క్రైస్తవ దేశం బ్రాండ్ ఏముంటుంది, క్రైస్తవ దేశం, క్రిస్టియన్ కంట్రీ. తర్వాత మనం చూస్తేమో నువ్వు ఎక్కడంటే అక్కడ పోయి నువ్వు ట్యాక్స్ పంచడానికి లేదు. వాళ్ళు చెప్తారు, నీ పోలీసులు చెప్తా అంటారు. సో ఐ హ్యాడ్ టు కమ్ త్రూ దోస్ థింగ్స్ అన్నమాట. మనము ఎక్కడైనా ట్యాక్స్ పంచుతూ ఉంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకోవాలి. అట్లాంటివి చాలా ఉన్నాయన్నమాట. అప్పుడే మనకి ఏదన్నా ట్యాక్స్ పంచడానికి కానీ మనకు పర్మిషన్ ఇస్తారు. సో అక్కడైతే ఆ, అంటే ఇక్కడ ఉన్నంతగా అట్లా ఉండకపోవచ్చు. మనకు అక్కడ కొంత ఫ్రీడమ్ ఉంది. ఆ, మనం మాట్లాడేదానికి కొంచెం పంచేదానికి ఫ్రీడమ్ ఉంది. కొన్ని స్టేట్స్లో బేస్డ్ ఆన్ దేర్ న్యూ జియో అక్కడ చేయకపోవచ్చు, కానీ అయినా కూడా
అట్లా ఉన్నా కూడా మన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ ఒక కమిట్మెంటు, కరేజ్ అనేది అక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ వీళ్ళేందంటే చాలా భయంతో ఉంటారు. చాలా భయస్థులుగా ఉంటారు. ధైర్యంగా ఏదో చేయటానికి అట్లా ముందుకు రారు. ఎవరి దాన్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. మనం ఇట్లాగా మనం ఉంటే చాలు అన్నట్టుగా ఎక్కువగా ఉంటదన్నమాట. నేను గమనించింది. ఇంకా ఇక్కడ చూస్తే లాలో అంటే లీగల్‌గా మనం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది ఇక్కడ కొంతవరకే సపోర్ట్ ఉంటదన్నమాట. లాస్ కూడా ఏం చెప్తాయంటే కొంతవరకే మనకి క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తాం. అన్నిటికి కాదు. కొన్నిటికి కొంతవరకే ఉంటది. అంత ఏమి ఉండదన్నమాట ఎక్కువగా. అక్కడ హిందూయిజానికి సపోర్ట్ చేసినంతగా కూడా దాంట్లో కొంత పర్సెంట్ కూడా ఇక్కడ ఉండదు. అంతగా. సో, అందువల్లనే క్రిస్టియానిటీ అనేది ఒకప్పుడు 93% ఉన్నది. ఇప్పుడు 43%కి వచ్చేసిందంటే 43% 7 అనుకుంటాను కదా! సో, అక్కడ అంత దూరం వచ్చేసిందంటే మనం గమనించొచ్చు. సో, కాబట్టి ఆహ్, ఇక్కడ లా కూడా అంతగా సపోర్ట్ చేయదు. మనకక్కడైతే కొన్ని స్టేట్స్ విషయం మనం చూసాము. కొన్ని యాంటీ కన్వర్షన్ బిల్స్ అని ఏదేదో పెట్టిన అక్కడ ఏరియాలు తప్ప. సో, మిగిలిన చోట మనకు కొంత ఫ్రీడమ్ ఉంటది. అది చూడవచ్చు. మళ్ళీ రిలీజియస్ యాక్టివిటీస్ అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ స్పెషల్ మీటింగ్ అనో, యానివర్సరీ మీటింగ్ అనో, అదని ఇదనో ఓపెన్‌గా జరుగుతాయి. నెక్స్టు చర్చెస్‌లో జరుగుతాయి. పక్కన ఇంకొకటి క్రిస్మస్ ఈ ఇయర్ ఎండింగ్ వచ్చిందంటే ఇయర్ స్టార్టింగ్ వచ్చేసరికి ఇయర్ బిగినింగ్ వచ్చేసరికి చాలా రకాల ఆహ్, కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి. అది అసలు ఎక్కడ చూసినా కూడా అదే విధంగా అక్కడ ఇక్కడ ఆ మీటింగ్, ఈ మీటింగ్, స్పెషల్ మీటింగ్ అని, 25th యానివర్సరీ అని, అదని, ఇదని. సో, చాలా జరుగుతా ఉంటాయి. ఇక్కడ అయేముండవు. ఒక చర్చిలో మామూలుగా ఆహ్, యాన్యువల్ మీటింగ్ ఏమైనా జరుగుతది. నీకు బయట ఓపెన్ ఏరియాలో జరగటము అటువంటి ఏమీ ఉండదనమాట. మేము క్వీన్స్‌లాండ్‌లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళతో కొంతమందిని కలిసినప్పుడు అది కొంత కంట్రీ సైడ్ కాబట్టి ఆమ్, అది 100 కిలోమీటర్ అవే ఫ్రమ్ క్యాపిటల్ ఆఫ్ క్వీన్స్లాండ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మేము కలిసి మాట్లాడాము. సో ఇట్లా ఉంటుంది మా దేశంలో మీకు ఎట్లా ఉండదని అంటే అక్కడ నీకు హౌస్ విజిటింగ్ ఇట్లాంటి పెద్ద ఎక్కువే ఉండవు. తర్వాత ఏదైనా మీటింగ్స్ అని అంటే అప్పుడే ఆ మంది 50 ఇయర్స్ బ్యాక్ మేము ఫీల్డ్స్లో ఫార్మింగ్ ల్యాండ్స్లో గ్యాదర్ అయ్యే వాళ్ళమి. అప్పుడప్పుడు అట్లా మీటింగ్ లెక్కలో ఇక నాది 50 ఇయర్స్ బ్యాక్ అని చెప్తా వచ్చారు. అంటే ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అదంతా ఏం లేదనమాట. అట్లా చూడొచ్చు. నెక్స్ట్ చర్చెస్ని చూసినప్పుడు పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయి. మాకు ఫస్ట్ కొత్తగా వచ్చినప్పుడు ఇక అసలు ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి చూద్దామని అనుకున్నాము. వెళ్తే ఇక పెద్ద పెద్ద చర్చెస్ లోపలికి వెళ్ళి చూస్తే అంతా పండిపోయిన పీపుల్ ఉంటారనమాట. బాగా అది ఇక 70+ 60+ ఉన్నవాళ్ళు మిడిల్ ఏజ్ తక్కువ మంది ఉంటారు. ఇంక తర్వాత అయితే ఇంకా అసలు ఏముంటారు పిల్లలు అయితే అసలు నీకు ఐడెంటిఫై చేయలేం. సో అట్లాగా ఇక్కడ పరిస్థితులు అనమాట. ఇక స్టేట్కి కొంత వేరే ఉండొచ్చు. మొత్తానికి మాత్రం ఆ, ఈ ప్రజెంట్ జనరేషన్ మాత్రము దే ఆర్ అవే ఫ్రమ్ ద లాట్ ఓవరాల్గా చూస్తే అటువంటి పరిస్థితి అనమాట. ఇక కమింగ్ జనరేషన్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కానీ ఈ జనరేషన్ మాత్రం అవే ఫ్రమ్ ద లాడ్ అనేది మనము గమనించవచ్చు అనమాట. ఎక్కువ మంది ఏం అటెండ్ చేయరు. సంఘాలు పెద్ద చర్చెస్ బిల్డింగ్ పెద్ద పెద్దయే కానీ అక్కడ ఉండేది 15-20 మెంబర్స్ అంత పెద్ద చర్చికి అట్లా ఉంటాయి. సో ఎట్లా మనం చూడొచ్చు అనమాట. ఇండియాలో చూస్తే మీకు అసలు ఫుల్గా ఇక చర్చిలు చాలా ఉంటాయి. చాలా మంది అటెండ్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మనం చూడొచ్చు. తర్వాత కన్సిస్టెన్సీ అనేదాన్ని చూస్తే చాలా తక్కువ అనమాట ఇక్కడ. వాళ్ళకి అంటే స్టేబుల్గా ఉండదు వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ అనేది. వాళ్ళకి అన్నీ కూడా చాలా అంటే ఫ్రీడమ్ లిబర్టీ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా మనసు కోరుకుంటే అట్లాగా ఉండేటానికి ఇష్టపడతారే కానీ నీకు ప్రభువులో మనం ఈ విధంగా ఉండాలి. కొంత పెయిన్ వచ్చినా మనం ఏ విధంగా వీ హావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్ అనేది తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడున్న పరిస్థితులను బట్టి అట్లాగా మారారేమో అని అనిపిస్తుంది అనమాట. మనకు అక్కడ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది. ఇండియాలో అంతా అది మనము అంటే అక్కడ ఏంటంటే అపోజిషన్ అట్లా ఉంటుంది కాబట్టి మనం కూడా ఇంత బలంగా ఉండాలన్న ఒక రియాక్షన్ అనే ప్రభావం ఎక్కువ ఉంటుంది అక్కడ. క్రైస్తవ వ్యతిరేకంగా కొన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు
అట్లా ఎందుకు వస్తాయని మనకు రోషం వచ్చేసి కొంతమంది, అంటే ఎక్కువ మంది అట్లా రోషం వచ్చి ఇంకా పట్టుదలగా ఉండాలని ఆశపడతారు. అందువల్ల కన్సిస్టెన్సీ కూడా ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఆమ్, ఇంకా నెక్స్ట్ ఇంకా ఎట్లాంటి కాంప్రమైజ్ ఇక్కడ లోక విషయాలతో కాంప్రమైజ్ అయ్యేది అది ఎక్కువగా ఉంటుంది. ఆ లోక విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది. దానికి రకరకాలుగా పెట్టొచ్చు. అది అనేక రకాల పేర్లు పెట్టేసి మనము ఈ పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి, ఈ జనరేషన్లో ఉన్నాం కాబట్టి, మనం ఇక్కడ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ఏదో ఒకటి సమ్ నేమ్ ఇచ్చేసి కాంప్రమైజ్ అవుతారు. దేవుని కోసము దే విల్ నాట్ టేక్ బోల్డ్ డెసిషన్, స్టాండ్ ఫర్ ద లార్డ్ అనేది ఏమి ఉండదు. సో అది ఇంకా హోలీ లైఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. హోలీ లైఫ్ అక్కడ మనము పవిత్రంగా మనం జీవించాలి, ఫిజికల్గా మనము వీ షుడ్ నాట్ గెట్ ఇంప్యూర్డ్ అన్నట్టుగా ఉండదన్నమాట. అది అన్నీ అంటే చిన్న స్టూడెంట్స్గా ఉన్నప్పుడే చాలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటుంది అది. తర్వాత సటన్ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి మ్యారేజ్ యొక్క విలువ తెలియదు. మ్యారేజ్ యొక్క విలువ తెలియదు. అందుకని జస్ట్ వాళ్ళకి అనేక అనేక మందికి డబుల్ మ్యారేజ్లు ఉంటాయి. ఉమ్, అది అది కామన్ అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఆ, వాళ్ళు అసలు మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు జెంట్స్ ఇక్కడ, లైక్ ఆస్ట్రేలియన్స్ని. కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది లేడీస్ ఎందుకంటే ఎక్కువ మంది మ్యారేజ్ చేసుకొని ఆ తర్వాత కొన్ని నెలలకి కేసు ఫైల్ చేస్తున్నారు. అప్పుడు ఏమైపోతుంది, అతను కష్టపడి సంపాదించుకున్న ఇంటిని లేడీకి రాసించాలన్నమాట. ఆ ఉమెన్కి రాసిచ్చేయాలి. సో అటువంటి సమస్యలు ఎక్కువ రావటం వల్ల వాళ్ళు భయపడి లివింగ్ అక్కడ ఏంటంటే లివింగ్ టుగెదర్ అని అట్లా ఉంటుంది కానీ, సో ఎక్కువగా మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్ళేమో ఒకళ్ళు మ్యారేజ్ చేసుకున్నారంటే బయట దేశస్తుల్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఆ విధంగా జరుగుతూ ఉందన్నమాట ఇక్కడ పరిస్థితులు. అది కాంప్రమైజ్ అయిపోతా ఉంది అది. నెక్స్ట్ సఫరింగ్ అనే పెర్సిక్యూషన్ చూసినప్పుడు, సఫరింగ్స్ లేకుంటే పెర్సిక్యూషన్స్ చూసినప్పుడు జరుగుతున్న పరిస్థితి అంటే ఆమ్, ఇక్కడ తక్కువ అటువంటి సఫరింగ్స్ అనేవి తక్కువ. ఎందుకంటే ఎక్కడెక్కడ మనం కాంప్రమైజ్ అవుతుంటే మనకి అపోజిషన్ ఏమి ఉండదు. ఇండియాలో ఎక్కువ ఉంటుంది. ఇండియాలో ఎక్కువ అనమాట. ఇంకోటి ఏం చెప్పాలంటే ఇండియాలో ఫ్యామిలీ సిస్టమ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. అదే ఫ్యామిలీ ఏదైతే మనకు ఉందో సిస్టమ్ అంతా అది కూడా చాలా మంచిది అది, కంపేర్ టు ఆస్ట్రేలియా అనమాట. దాన్ని గమనించవచ్చు. ఇంకొకటి ఇది క్రిస్టియానిటీ గ్రోత్ చూస్తే ఇక్కడ కంటే ఇండియాలో ఎక్కువ ఉంది. ఇక్కడేమో గ్రోత్ కాదు డిక్రీజ్ అవుతూ ఉంది. సో అది మనం గమనించవచ్చు అనమాట. సో ఇవి నేను కొన్ని గమనించింది. ఇప్పుడు మనం అక్కడ ముందు చూసాం కార్యారంభం కంటే కార్యాంతం మేలు అన్న విషయం చూసాను అనమాట. దానిలో నేను మీకు కొన్ని విషయాలు ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడుకోవాలనుకుంటున్నాను. ఒకప్పుడు క్రైస్తవ దేశం అని చెప్పబడుతున్నటువంటి ఆస్ట్రేలియా, ఎంతోమంది మిషనరీలని అనేకమైన ప్రాంతాలకు పంపించినటువంటి ఆస్ట్రేలియా. ఈ ఆస్ట్రేలియా అనేది ఎట్లాగా ప్రారంభమైందని కూడా మీకు తెలుసు. అది నెక్స్ట్ ఎవరి ఇన్ఫ్లుయెన్స్ మొదటి నుంచి డెవలప్ చేయడానికి కానీ ఎస్టాబ్లిష్ కావడానికి అన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ అండ్ డెవలప్ చేయడానికి కారకులు ఎవరు? యూకే పీపుల్, యూకే ప్రజలు. అప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని మొత్తం డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఐలాండ్గా ఉన్నప్పుడు వాళ్ళు ఆ, ఇట్లా వాడుకున్నారు దాన్ని. ఇక్కడ వాళ్ళే ఇక్కడ దీన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కారకులు అనమాట. ఇక్కడ అబార్జినల్స్ ఉన్నారు. అంటే వాళ్ళు ఒక కొన్ని ట్రైబ్స్ అనమాట. మనకి అక్కడ ట్రైబ్స్ ఎట్లా ఉంటారో కొండ జాతులు, అట్లాగే ఇక్కడ వాళ్ళు అబార్జినల్స్, టెర్రస్ ఐలాండర్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పెద్దగా వీళ్ళు రికగ్నైజ్ చేయలేదు. తర్వాత రికగ్నైజ్ చేశారు. సో మొత్తం డెవలప్మెంట్ అనేది ఇక యూకే ప్రజలు ఇక్కడ చేయటము మనం చూస్తాం అన్నమాట. సో అప్పుడు అట్లా ఉన్నటువంటి దేశము ఇప్పుడు క్రైస్తవ పర్సెంట్ తగ్గిపోయింది. నెక్స్ట్ ఆ వాల్యూస్ లేవు. నెక్స్ట్ ఇదేంటంటే ఆ, ఎక్కువ బయట దేశాలని ఇన్వైట్ చేయటం ద్వారా అనేకమైన మతాలు వచ్చేసినాయి. సో వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ డామినేషను, స్ట్రైక్లు. తర్వాత ఏదైనా జరిగితే ఇప్పుడు ఇజ్రాయెల్ సంబంధించిన జరుగుతాయి అనుకో, ఇక్కడ గొడవలు జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. సో ఇదంతా ఉందన్నమాట. ఇది ఎట్లా అయిపోయింది? అప్పుడేమో ఆ విధంగా క్రైస్తవ దేశం అని చెప్పబడుతున్నటువంటిది ఆ విధంగా అనేక దేశాలకి ఇట్లా క్రైస్తవ అంటే నాన్ క్రిస్టియన్ కంట్రీస్కి క్రైస్తవులుగా మార్చడానికి ఎంతో ప్రయత్నించి ఎంతో ఖర్చు పెట్టి ఎంతోమంది మిషనరీలు పంపించినటువంటి దేశాలు అప్పుడు ప్రారంభం గొప్పగా ఉంది. కానీ అంతం వచ్చేసరికి ఇప్పుడు చివరకు వచ్చేసరికి ఎట్లా అయిపోయిందంటే ఆ, ఇక క్రైస్తవులు అనేది మైనారిటీస్ అయిపోయే పరిస్థితికి వచ్చిందనమాట.
ఇప్పుడు చూడండి, ఎక్కడ 90+% ఎక్కడ ఇప్పుడు ఉంది, మళ్ళీ ఇప్పుడు చూస్తే 50%, లెస్ దెన్ 50% ఉందన్నమాట. ఇంకా తగ్గిపోతానే ఉంది. ఇప్పుడు ఆ గ్రాఫ్ చూసినప్పుడు మనం ఇంతకు ముందు ఆ గ్రాఫ్ని బట్టి చూస్తే ఇంకా అది మనం తగ్గుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. 1921 నుంచి 33, 91, 2016 చూస్తే తగ్గుతానే ఉందన్నమాట. సో ఇటువంటి పరిస్థితి. కాబట్టి మనం ఎంత ఘనంగా ప్రారంభించినది కాదు, ఎట్లా ముగిస్తున్నాం అనేది మన అది వ్యక్తిగత జీవితాలుగా అన్వయించుకుంటే, అప్లై చేసుకుంటే అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఇటువంటిది లేకపోవటం వల్లే ఇక్కడ క్రైస్తవ దేశం దేశం అంటే ఏంటి? మనుషులే కదా. ఆ మనుషులు అంటే విశ్వాసులని చెప్పబడుతున్న వారు, ప్రభుని తెలుసుకున్నవారని చెప్పబడుతున్న వారు, వారు ప్రభు కొరకు ఇఫ్ దే నాట్ లివింగ్ ఏ ఫెయిత్ఫుల్ లైఫ్, ఇఫ్ దే నాట్ స్టాండింగ్ ఫర్ ద లార్డ్, అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపెన్? దేర్ ఎండ్ ఈస్ గోయింగ్ టు బి లైక్ దట్. సో వారి జీవితాలు చివరికి వచ్చేసరికి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాయి. నువ్వు ఎట్లాగా ఘనంగా ప్రారంభించావు నీ యొక్క ప్రారంభం, ప్రభుని తెలుసుకున్నావు, చాలా సంతోషంగా గొప్పగా అనేకమైన మీటింగ్ అటెండ్ చేస్తూ, అనేక మందికి చెప్తూ, అనేకమైనటువంటి ప్రసంగాలు చేస్తూ ఎన్నో చేసావు. తర్వాత చివరికి వచ్చేసరికి నువ్వు కానీ నీ తర్వాత వచ్చే నీ డెసిడెంట్స్ కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోద్దంటే బాధాకరంగా ఉంటుంది అనమాట. ఈవెన్ ఒక గొప్పగా వాడబడిన వ్యక్తి కూడా చివరికి వచ్చేసరికి ఆ, ఒక విధమైనటువంటి పరిస్థితికి లోనవటం వల్ల, సో అతను ఆ ఒక విజన్ని తన తర్వాత జనరేషన్ పాస్ చేయలేడు. కొన్నిసార్లు పాస్ చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండదు. కారణం ఏంటి? ఇతని యొక్క స్టాండ్ అనేది ఆ, సరిగా లేకపోవటం వల్ల, ఆ ప్రారంభంలో ఉన్నట్టుగా తర్వాత లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితి అనమాట. ఇప్పుడు ఉజ్జయ అనే ఒక ఆయన, ఒక రాజు ఉన్నాడు. మీకు బాగా తెలుసు. అతనికి జీవితం గురించి చూసినప్పుడు ఇక్కడ చాలా సంఘటనలు మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా గమనిద్దాము. సో అకార్డింగ్ టు ద బైబుల్, ఉజ్జయ వాజ్ ద కింగ్ ఆఫ్ జోదా, హూ reigned ఫర్ 52 years, ఫ్రమ్ 791 టు 739 BC. ఇది మనం గమనించవచ్చు. అతను పరిపాలించినటువంటి సమయం అన్నమాట. సో అతని ప్రారంభ జీవితం ఎట్లా ఉంది, తర్వాత అతని పరిపాలన ఏం జరిగింది, తర్వాత ఏ విధంగా అతను పడిపో పడిపోయాడు అనేది మనం చూస్తాం. ప్రారంభం చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఏదైనా షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినప్పుడు, ఏదన్నా ఏదన్నా షాపులు, ఏదైనా కూడా ఓపెన్ చేసినప్పుడు చాలా ఘనంగా ఓపెన్ చేస్తారు. అనేక మంది నాయకుల్ని పిలుస్తారు, ప్రాముఖ్యమైనటువంటి సెలబ్రిటీస్ని పిలుస్తారు, అద్భుతంగా జరుగుతుంది. తర్వాత అది లాస్ వచ్చిందనుకో, సో అంత ఘనంగా జరిపి వాళ్ళు క్లోజ్ చేయరు. సో దాన్ని చెప్పబెట్టకుండా ఈ రోజు నెల రోజులు ఉన్న తర్వాత రోజు ఉండకపోవచ్చు. ఆ విధంగా ఉంటాను. అట్లాగే మన క్రైస్తవ జీవితం కూడా నువ్వు ఎంతో ఘనంగా ప్రారంభించవచ్చు, ఘనంగా సేవ చేయొచ్చు. ఏ విధంగా మనం ముగిస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ తన పరిపాలనలో జరిగింది ఏంటంటే, అతను 16 సంవత్సరాలప్పుడు ఆ, అతను రాజు అయిపోయాడు. తన తండ్రి అమజ్యా మరణించిన తర్వాత తను రాజు అయ్యాడు. తర్వాత తన తల్లి జెకొల్యా, తర్వాత ఈ సాట్ గాడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ జకరియా, హూ టాట్ హిమ్ టు ఫియర్ గాడ్. అప్పుడు ఈ జకరియా ప్రవక్త ఉండాడు. సో తను అతనికి దేవుని ఎలా ఎలా భయం కలిగి నడుచుకోవాలో నేర్పిస్తూ వచ్చాడు అనమాట. అతని పరిపాలన విధానం చూసినప్పుడు, ఉజ్జయ రెయిన్ వాజ్ ద టైమ్ ఆఫ్ ప్రాస్పరిటీ ఆఫ్ ఫర్ జూదా. అతని టైంలో యూదా యొక్క లేకుంటే యూదా రాజ్యం అనేది చాలా వృద్ధితో వచ్చింది, చాలా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అధికమైనటువంటి ప్రాస్పరిటీని మనం అక్కడ చూస్తూ ఉండవచ్చు అనమాట. అన్నీ అక్కడ మనం చూస్తే, నీకు ఆర్మీ పరంగా కానీ, లేకుంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జిడిపి విషయాల్లో కానీ, ఇట్లాగా బాగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ వచ్చారనమాట. అన్ని విధాలుగా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. కంట్రీ కూడా మంచిగా ఎక్స్పాండ్ అయింది. ఈ ఆల్సో రీబిల్డ్ జెరూసలేం వాల్స్, యాడెడ్ టవర్స్ అండ్ మౌంటైన్ ఇంజిన్స్ ఆఫ్ వార్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, గొప్పగా అతను టెక్నాలజీలో కూడా కొంత స్టెప్ ముందుకు వేసేసాడు. ఆ, కొన్ని ఏం ఇంజిన్స్ అనేది తయారు చేసి మనం ముందు చూస్తాము. తర్వాత అతనిలో ఈ చూడు చివరికి వచ్చేసరికి స్టార్టింగ్ లైఫ్ బాగుంది, మిడిల్ లైఫ్ కూడా బాగానే ఉంది, ఎండింగ్ వచ్చేసరికి ఎట్లా ఉంది? విజయ స్ట్రెంగ్త్ లెడ్ టు ప్రైడ్ అంట. ఇప్పుడు ఆ ముందు అంత అభివృద్ధి చెందిన అతను తర్వాత ఆ విధంగా గర్వానికి చోటు ఇవ్వడానికి వల్లనే కదా ఇటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. అతను హీ గేవ్ ప్లేస్ ఫర్ ద ప్రైడ్ టు ఎంటర్ ఇన్ హిజ్ లైఫ్.
ఆ జీవితంలోకి ఆ ఒక గర్వం అనేది రావటం ద్వారా అయిపోయింది అతని పరిస్థితి. విచ్ ఎవెన్చువల్లీ బ్రాట్ అబౌట్ హిస్ డౌన్ఫాల్. అది పడిపోవడానికి కారణమైందనమాట. సో బైబిల్ ఏం చెప్తా ఉందంటే విజయ అటెంప్టెడ్ టు బర్న్ ఇన్సెన్స్ ఇన్ ద టెంపుల్ విచ్ వాస్ అన్ యాక్ట్ ఓన్లీ పర్మిట్ టు ప్రీస్ట్. ఆ యాజకులు మాత్రమే చేయాలి ఆ యొక్క ఇన్సెన్స్ వేయటం అనేది, ధూపం వేయటం అనేది వాళ్ళే చేయాలి. ఇక్కడ ఎవరు చేశారు? రాజు చేశాడు. రాజు బాధ్యత ఏంటి? పరిపాలించటము, యుద్ధాలు చేయటము, నువ్వు ఎక్స్పాండ్ చేయటము. సో ఇది చేయాలి కానీ నీ అక్కడికి వచ్చినప్పుడు దాని పని ఇంకొకరికి ఇవ్వబడింది అనమాట. సో అతను అట్లా చేశాడు అనమాట. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితి ఏంది? వెన్ ప్రీస్ట్ ట్రై టు రిమూవ్ హిమ్ ఫ్రమ్ ద టెంపుల్ ఉజ్జయ బికేమ్ యాంగ్రీ అండ్ వాజ్ ఇమ్మీడియట్లీ స్టక్ విత్ ద లెపరసీ. నువ్వు నీ అధికారాన్ని బట్టి నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేస్తా అంటే కుదరదు. దెర్ ఈస్ సర్టన్ లిమిట్స్. సో అతను అది మర్చిపోయాడు. మర్చిపోయిన అధికారం ఎట్లా ఉంది కదా అని నేను అది కూడా చేస్తాను అనుకున్నాడు. నీకు తెలిసి ఉండొచ్చు, కానీ అది నువ్వు దేవుడు అనుమతి లేకుండా నువ్వేం చేయకూడదు. చేస్తే అది చాలా నష్టం అని మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇక్కడ మనం ఇది జస్ట్ ఓవరాల్గా అబౌట్ లైఫ్ ఆఫ్ ఉజ్జయ మనం చూస్తాము. తర్వాత ఇక్కడ నేను జస్ట్ యాక్చువల్గా లెట్స్ టర్న్ అవర్ బైబుల్స్, బుక్ ఆఫ్ 2 Chronicles చాప్టర్ 26 వర్స్ 1 to 29. జస్ట్ నేను హైలైట్ చేశాను కొన్ని దాని నుంచి. సో అతను ఏం చేశాడు, ఎట్లా ప్రారంభమైంది, ఏ విధంగా అతను పరిపాలించాడు, ఎండింగ్ ఎట్లా అయింది అనేది మనం అట్లా చూసుకొని వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒకటి చూసి మనం క్లోజ్ చేసుకుందాం. సో ఇప్పుడు ఆ, మనము ఒకసారి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు 21 అధ్యాయము 1 నుంచి 21 వచనాలు మనం చూద్దాము. సో ఇక్కడ నేను ఆల్రెడీ అవైలబుల్ చేసి ఎట్లా పెట్టున్నాను, ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ టుగెదర్ అదే. మనం చూద్దాము ఒకసారి. ఎవరన్నా ఫస్ట్ ఒక 5 వచనాలు త్వరగా చదవగలుగుతారా? 5 వర్సెస్. రెండవ దినవృత్తాంతం 21 జెర్మియా. అవునన్న, సెకండ్ అది క్రానికల్స్ 26. 26. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 1 నుంచి 21 వచనము. దానిలో మనము ఒక 5 వచనాలు ఫస్ట్. అంతటా యూద జనులందరినూ 16 వాడైన ఉజ్జియాను తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చునట్లు చేసింది. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 వాడై యెరూషలేములో 72 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేం కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ డియర్ బ్రదర్స్, మనము ఈ యొక్క 5 వచనాలు ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఉజ్జియా అతను పరిపాలించడం అంటే తండ్రి అంటే హత్య చేయబడినాడు. సో అతను కూడా అంటే వాళ్ళ తండ్రి ఫస్ట్ ఇనిషియల్గా మంచిగానే ఉండాడు. తర్వాత కొంచెం అతను కూడా గర్వం వచ్చేసి వ్యతిరేకంగా చేస్తాడు. ఆ కారణాన్ని బట్టి అతన్ని వారు హత్య చేస్తారనమాట. ఆ తర్వాత జరిగిన అప్పుడు తన కుమారుడైనటువంటి ఉజ్జయాను రాజుగా నియమిస్తారు. అప్పుడు ఎన్ని సంవత్సరాలు అతనికి? హౌ మెనీ ఇయర్స్ ఆర్ హౌ ఓల్డ్ హీ వాజ్ వెన్ హీ బికేమ్ కింగ్, వెన్ దే అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ కింగ్? ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ చూడండి, 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అతను రాజు అయ్యాడు. చూడు ఎంత ఇక అంటే అంత చిన్న వయసులో రాజు అయిపోయాడు అతను. మనకి ఉన్న పరిస్థితుల్లో కొన్నిసార్లు అనిపిస్తుంది, చదువు అంతా అయిపోయి ఇక నా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఎంత అయిపోయేంత వరకు అసలు నేను ఇంకో విషయం కూడా చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ నీకు స్టడీ ఒక 15 ఇయర్స్ నుంచే 15 ఇయర్స్ నుంచి అనుకుంటాను, ఇయర్స్ నుంచే వాళ్ళు స్టడీతో పాటు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా చేయటం ద్వారా వాళ్ళకి ఏంటంటే
ఈ యొక్క సొసైటీ నుంచి సొసైటీ అంటే అట్లా ఏ విధంగా ఉంటుంది అనే అవగాహన అనేది వస్తుంది అనమాట. మంచి అంటే ఫీల్డ్లో ఎట్లా మనము సక్సెస్ కావాలంటే ఎట్లా చేయాలి, వాట్ టైప్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫేస్, వాట్ ఆర్ థింగ్స్ ఆర్ రన్నింగ్ అరౌండ్ అస్, ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. మనము ఏ విధంగా ఉంటే మనం వీ కెన్ ఓవర్కమ్ అనేది కూడా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. అట్లాగా వీళ్ళకి అంటే కొంత సర్టన్ టీనేజ్ అయిపోతున్న సమయానికి వచ్చేసరికి వాళ్ళకి ఒక మంచి అవగాహన వస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఏం చేయాలి, ఎట్లాగనేది అవగాహన వస్తుంది. మనకి ఇండియాలో ఇక డిపెండెంట్స్ అన్నమాట. ఇప్పుడు మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటారు. చదువు అంతా అయిపోయి దాని తర్వాత ఇది అయిపోయి మళ్ళీ అప్పుడు కూర్చొని ఒక 3-4 సంవత్సరాలు ఎగ్జామ్స్ రాసి అదని ఇదని ఇక జాబ్ ట్రయల్ చేసుకొని కొంతమంది కాక ఇక చాలా బాధలు పడతా అట్లా ఇట్లా చేస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ. సో ఇక్కడ క్వైట్ ఆపోజిట్. అటువంటి పరిస్థితి ఏముంటుందని మనం గమనించాలి. ఇక్కడ 16 సంవత్సరాలు ఇతను రాజు ఉన్నాడు. సరే, కారణాలు ఏదైనా ఉండొచ్చు, వెనక ఉన్నటువంటి కారణాలు తండ్రి చనిపోవటం అట్లా చేశారని. మొత్తానికి అతను ఒక బాధ్యత అనేది ఇవ్వబడింది అనమాట. ఆ తర్వాత అతను ఏం చేశాడు, 52 years పరిపాలించాడు. 52 సంవత్సరాలు. బహుశా దావీదు కూడా 2 సంవత్సరాలు పరిపాలించలేదేమో, అంతే అంటారు కదా ఏనా? దావీదు నెక్స్ట్ సాల్మాన్ కూడా 2 సంవత్సరాలు పరిపాలించలేదు అనుకుంటాను. వాళ్ళు 41 సంథింగ్ అట్లా చేసి పరిపాలించారనుకుంటున్నాను నేను. సో అది అయితే జస్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ జస్ట్ ప్లీజ్ కరెక్ట్ మీ. అది నేను నేను అది గమనించింది, జస్ట్ నాకు లీల్గా గుర్తున్నటువంటి సంఖ్యను మీకు చెప్పాను. సో అతను 52 years పరిపాలించాడు. 16 years అప్పుడు అట్లా అయ్యాను. సో అతను తండ్రి అమధ్య చర్య ఎంతటి ప్రకారం అతను ఏదైతే ముందు తండ్రి దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడు, అదే విధంగా ఇతను కూడా నడిచాడు. ఆ ఎండింగ్ తన తండ్రి ఎట్లా ప్రభుకు దూరం అయిపోయాడు, సో ఇతను కూడా దూరం అయినట్టుగా మనం తర్వాత చూస్తాము. తర్వాత 5వ వచనంలో ఏమంటున్నా అంటే, అతడు దేవుని ఆశ్రయించును, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్లజేసిను. అతను దేవుడు ఆశ్రయించినంత కాలము దేవుడు వర్ధిల్ల చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము హిజ్కియా జీవితం నుంచి ఏం నేర్చుకోవచ్చు? జస్ట్ మనం మంచి టైం లేదు, నాకు త్వరగా ముందుకెళ్ళాలి. కాబట్టి మీరు ఒకరిద్దరు కొన్ని థాట్స్ చెప్తే బాగుంటుంది. మనం ఇంకా దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయట్లేదు, దిస్ ఇస్ నాట్ బైబిల్ స్టడీ అని, కానీ కొన్ని థాట్స్ మనము హైలైట్ చేద్దాము. ఈ యొక్క 5 వచనాల నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా హిజ్కియా జీవితం నుంచి బ్రదర్స్? ఈ యొక్క హిజ్కియా జీవితం నుంచి నేను మనము ఏమైనా నేర్చుకోవచ్చా? సరే, మీరు మాట్లాడిపోతే నేనే మాట్లాడతాను. ఇంకా చెప్పండి అన్న. దేవుడు అతని వర్ధిల్ల చేసింది కదా. అంటే ఇప్పుడు అతను దేవుడిని ఆశ్రయించేంత వరకు అతను వర్ధిల్ల చేసాడని చెప్పంటే, ఇప్పుడు ఓల్డ్ కవెనెంట్ కాంటెక్స్ట్ లో వర్ధిల్లటం అంటే ఏంటంటే లాట్ ఆఫ్ మటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఆస్ట్రేలియా కాంటెక్స్ట్ లో మనం ఆలోచిస్తామంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి ఆశ్రయించేటువంటి జనం తగ్గిపోతున్నారు. బహుశా వాళ్ళు మటీరియలిస్టిక్ గా రిచ్ కంట్రీగా ఉండొచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి రిసోర్సెస్ బట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి. కానీ ఈ ఆత్మీయంగా మాత్రం దిగజారిపోతున్నారు. ఇక్కడ మనం ఆత్మీయం గురించి మాట్లాడుతున్నాం, ఫిజికల్ గా దానికంటే. అది అప్పుడు వాళ్ళు ఫిజికల్ అది లేదు, ఆత్మీయమైనటువంటి వర్ధలత లేదు, ఆత్మీయంగా లేదు. ఇంకొకటి మెయిన్ మనకి ఇప్పుడు ప్రభుని ఆశ్రయించినప్పుడు గాడ్ విల్ బ్లెస్ అస్ బోత్ వేస్, స్పిరిచువల్లీ అండ్ ఫిజికల్లీ ఆల్సో యూ విల్ బ్లెస్ మనము. కాబట్టి అతను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తా ఉన్నాడు అని. సో దీన్ని మనం కూడా ప్రభుని ఆశ్రయిస్తే
సో మనము కూడా అంటే స్పిరిచువల్ గాను ఫిజికల్ గాను బ్లెస్ చేయబడతాం అనేది మనం ఒకటి ఆలోచించవచ్చు. ఏమంటారు? నరసింహ. అన్నా అవునన్నా. ఉమ్. ఇంకా అన్న ఉబలేష్ అన్న, మీరు ఈ విషయంలో ఒకటే ఉబలేష్ జెర్మియా, అన్న. ఇప్పుడు ఈ వచనాల గురించి ఏదన్నా మనం ఏం నేర్చుకోవచ్చు? ఇప్పుడు నరసింహ ఏమంటున్నాడంటే, అతను యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించినంత కాలం అతను వర్ధిల్లుతా వచ్చాడు అంటున్నాడు. ఎస్, అది ఆ, అంటే మనం గతంలో ఇంటిగ్రిటీ చాప్టర్స్ అవి కొంతకాలం చేసాము. ఉమ్. దేవుడు ఆ ఆ, అంటే ఆ యథార్థతని చూస్తుంటాడు అన్నది మాత్రం 100% ట్రూ. అవునన్నా. సో అందుకే ఈ ఉద్యోగ విషయంలో కూడా మరి ఫస్ట్ 5 వర్స్ లో చూసినట్టు మనం ఇక్కడ 5th వర్స్ నుండి దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినంలో అతడు దేవుని ఆశ్రయించిన అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు. ఆ దేవుడు అటువంటి ఆయన మీద ఆనుకొని ఉండే విధానాన్నే దేవుడు అటువంటి వాళ్ళని గణపరుస్తాడు అన్నది యథార్థం. థ్యాంక్ యూ అన్న. ఇంకొక విషయము, ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అతడు దేవుణ్ణి ఆశ్రయించడం కొరకు అక్కడ ఉన్న పరిస్థితులు ఏమన్నా సపోర్ట్ చేసినాయి అతనికి దేవుణ్ణి ఆశ్రయించడానికి? అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఏమన్నా సపోర్ట్ చేసింది అంటారా? అంటే ఎందుకో ఇక్కడ మూడో అతని తల్లిని గురించి మెన్షన్ చేయబడింది. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్య. తన తల్లి పాత్ర కూడా కొంత ఉందేమో అనిపిస్తుంది నాకు. ఉందన్న, అది ఉంది. అంటే యాక్చువల్గా దీన్ని నేను పూర్తిగా స్టడీ చేయలేదు, ఖచ్చితంగా ఉంది అది. అతని ఉంది. సో తల్లిది ఇన్వాల్వ్మెంట్ ఉంది. సో మనం ఇంకా తండ్రి విషయం కూడా ఉంది అనుకుంటాము కొంచెం. తండ్రి కూడా యెహోవా దృష్టి యథార్థంగా ప్రవర్తించిన వాడు. అవునవునవును. అది అవి ఖచ్చితంగా తల్లిదండ్రుల యొక్క ప్రభావము ఆ బిడ్డల మీద పడే అవకాశం ఉంది కాబట్టి చిన్నతనంలో అటువంటి అట్మాస్ఫియర్ లో అటువంటి తల్లిదండ్రుల మధ్య పెరిగాడు కాబట్టి అతను దేవుణ్ణి ఆనుకున్నాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. అవును, మీరంటారు ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ఫాదర్, తన తండ్రి యొక్క గత చరిత్ర ఇన్ఫ్లుయెన్స్ కానీ తల్లి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉండొచ్చు ప్రజెంట్. తర్వాత అక్కడ 5వ వచనంలో దేవుని ప్రత్యక్ష విషయం అందు తెలివి కలిగిన జకరియా దినములలో, అంటే జకరియా ప్రభావం కూడా ఉందంటారా? ఇది కూడా ఒకటి. దైవజనుడు కూడా కొంత దాన్ని గైడ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనకి అక్కడ మనకి ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ ఇప్పుడు బోధించేవారు, నడిపించేవారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం ప్రజల మీద ఎక్కువ ఉంటుంది. ఏమంటారు? అవును, ఏ విధంగా ఉంటే ఆ విధంగా అంటే అంటే వాళ్ళు ఎంత బలంగా ప్రీచ్ చేయగలిగితే, ఎంత అంటే ఆ క్వాలిటీ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్ ప్రజెంట్ చేయగలిగితే అంతగా ప్రజలు కూడా ఎదుగుతారు. సో అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇది వర్స్ 6 నుంచి 10 వరకు మనకి ఇప్పుడు టైం అంతేం లేదు, కానీ నేను జస్ట్ అక్కడక్కడ కొన్ని చూస్తాను, జస్ట్ మీరు గమనించండి. అతడు ఇంకా ఏం చేశాడు అంటే, తను చేసినటువంటిది గాతు ప్రాకారము, ఎబ్బే ప్రాకారము, అష్డోదు దేశములోని ఫిలిస్తీన్ల ప్రదేశములోను ప్రాకారపురములను కట్టించాడంట.
తర్వాత అక్కడ ఏమంటున్నాడంటే ఫిలిస్తీన్లతోనూ ఆ, గర్భాయిల్లోను లో నివసించిన అరబీలతోనూ ఆ, మోహినీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయం చేశాడు. ఇతను దేవుని యొక్క సహాయాన్ని బాగా చూస్తూ ఉన్నాడు. అతను అనేక కట్టిస్తూ ఉన్నాడు, యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, విజయం పొందుతూ ఉన్నాడు. తర్వాత అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారేరి ఆ పన్ను కలెక్ట్ చేస్తా ఉన్నాడు. కొంతమంది అతని కింద అతనికి దాసులైపోయి ఉన్నారు. ఉం? తర్వాత అతను అధికంగా బలాభివృద్ధి నొందుతా ఉన్నాడు. ఆ, తన కీర్తి అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినూ వ్యాపించిందంట. ఇవన్నీ కూడా అతనిలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఏ విధంగా అతను అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. అసలు వెనక్కి తిరగట్లేదు. సో దూసుకెళ్ళిపోతాడు అనొచ్చు. అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. తర్వాత యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను పల్లపు స్థలం గుమ్మల దగ్గరను ప్రాకారం మూల దగ్గరను దుర్గమ్మలను కట్టించాడు, గుమ్మలను దిట్టపరిచాడంట. ఈ విధంగా అనేకమైన కట్టించడం మనం చూస్తూ ఉండొచ్చు. ఎక్కడ కూడా ఫెయిల్యూర్ అనేది మనకు అనిపించట్లే ఇక్కడ. నెక్స్ట్ అదిగాక షెఫెల ప్రదేశములు మైదాన ప్రదేశంలో అతనికి విస్తారమైన పశువులు ఉన్నాయంట. విస్తారమైన పశువులు ఉన్నాయి. అతడు అరణ్యంలో దుర్గములు కట్టించాడంటాడు, బావులు ద్రవించాడంట. వ్యవసాయం మందు అపేక్ష గలవాడు గనుక పర్వతముల్లో కర్మేల్లోనూ అతనికి వ్యవసాయకులను ద్రాక్ష తోట పనివారిని కలిగి ఉండేది. ఈ విధంగా అన్ని విధాలుగా అతను అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. చాలా చాలా ప్రాస్పరిటీ గుండా వెళ్తా ఉన్నాడు. సో తర్వాత ఇది చూస్తే అతను ప్రత్యేకమైన సైన్యం ఉంది అతనికి. తర్వాత యోధులు ఉన్నారు, ఖజానాదారులు ఉన్నారు. అక్కడ మనం ఫుల్గా ఎస్టాబ్లిష్ అయినటువంటి అడ్మినిస్ట్రేషన్ చూడవచ్చు. తర్వాత అక్కడ వారి పితరుల ఇంట్లో పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలు 2000 మంది. అక్కడంతా వాళ్ళకి స్టాటిస్టిక్స్ ఇస్తా ఉన్నాడు. అక్కడ మిలిటరీ పవర్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఇంత తర్వాత వాటిని వెపన్స్ ఏమేమి తయారు చేశాడో కూడా ఇస్తున్నాడు. 14వ వచనంలో డాళ్ళను, ఈటిలను, శిరస్త్రాణములు అన్ని చేశాడంట అంటాడు. తర్వాత 15వ వచనంలో చూడండి, మరియు అతడు అంబులనేమి పెద్దరాలనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలో కల్పించిన యంత్రములను. ఇక్కడ అతను ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. అండ్ హీ మేడ్ ఇన్ జెరూసలేం ఇంజిన్స్ ఇన్వెంటెడ్ బై స్కిల్ఫుల్ మెన్. కొన్ని ఇంజిన్స్ అతను తయారు చేశాడు, ఎట్లాగా పెద్ద రాళ్ళని ఉపయోగించాలి శత్రువు మీద. ఇంజిన్స్ కనిపెట్టాడంట అతను. అంటే ఆ విధంగా డెవలప్ చేశాడు. అంటే వేరే వాళ్ళు కనిపెట్టి ఉండొచ్చు, కానీ అతని టైంలో అటువంటి ఫ్రీడమ్ ఇచ్చాడు. R&D అంటారు కదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఆ విధంగా ఆ టైంలో అతను అట్లా చేశాడు. ఈ విధంగా ఉన్నటువంటి జీవితము తర్వాత ఏమైపోయింది? అతనికి అతడు ఇక్కడ 16వ వచనంలో ఒక మాట అంటాడు, అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయెను. ఈ 16వ వచనం వచ్చేసరికి 16వ వచనం వరకు అసలన్నీ కూడా అతనికి ఒక జస్ట్ గ్రేట్ గ్రోత్ అనమాట. వెళ్ళిపోతా ఉంటే 16కి వచ్చేసరికి ఏమైపోయింది? గర్వం వచ్చేసింది. గర్వం రావటం వల్ల అతను ఇక దేవుని మందిరంలోకి వెళ్ళటము, పీఠము మీద ధూప వేయడానికి రెడీ అయిపోతాడు. అక్కడ వేస్తాడు. యాజకులు చెప్పినా కూడా విండు. ఆ విధంగా అతని డౌన్ఫాల్కి మెయిన్ కారణం ఏమంటారు? ఈ అధికమైన గర్వం రావటం బట్టే కదా. గర్వం అట్లా రావడానికి కారణం ఏమైంది? ఆ విధంగా అతను అభివృద్ధి చెందబట్టే కదా. అంటే అభివృద్ధిలో ఉన్నప్పుడు దాన్ని మనము చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మన అనుదిన జీవితాల్లో కూడా మనకు అన్ని సమృద్ధిగా ఉన్నాయంటే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే మధ్య మధ్యలో ఈ బ్రేకులు వేస్తూ ఉంటాడు, స్పీడ్ బ్రేకులు పెడతా ఉంటాడు. ఎక్కడ నొక్కాలో అటు చిన్నగా నొక్కుతూ ఉంటాడు. లైట్ నొక్కుతూ ఉండటం వల్ల ఓకే కొంచెం కంట్రోల్లో ఉంటారు అన్నమాట. లేదనుకో చాలా నష్టం జరిగిపోద్ది. ఇప్పుడు రోడ్డు మీద స్పీడ్ బ్రేకులు అయిపోతే ఆ స్పీడ్ వల్ల ఎంత ప్రమాదం ఉంటుందో, అట్లా జీవితంలో దేవుడు చిన్న చిన్న సమస్యలను అనుమతించి స్పీడ్ బ్రేక్ లాగా పెడతా ఉంటాడు. ఇతనికి ఉజ్జయ జీవితంలో అవన్నీ లేకపోవటం వల్ల అతను ఒకసారిగా గర్వం వచ్చేసి
ఇక అతను దేవునికి సంబంధించినటువంటి యాజకులు మాత్రమే చేయాల్సింది, లేవీలు మాత్రమే చేయాల్సిన పని కూడా నేను చేస్తానని, అదేముందిలే ధూపం వేయటమే కదా అనుకున్నాడే కానీ అక్కడ స్పిరిచువల్ లాజిక్ అనేది మర్చిపోయాడు అతను. మర్చిపోయాడు తనకు ఉన్నటువంటి ఆ అభివృద్ధి. ఇట్ కవర్డ్ హిజ్ హైస్, స్పిరిచువల్ ఐస్. ఆ మనునేత్రాలని గుడ్డితనాన్ని కలిగజేసింది అతనికి ఉన్నటువంటి ఆ ఒక గ్రోత్ అనేది. సో ఆ గర్వం అనేది అతన్ని కన్నులు కప్పేసింది అనమాట. ఆ చేయటం వల్ల తర్వాత ఏం జరిగింది? బాధాకర విషయం అంటే అంత గొప్పగా ఉన్న అతను, అన్ని పనులు చేసిన అతను చివరికి వచ్చేసరికి ఏం జరిగింది? ఆ ఓకే, అది 19వ వచనంలో ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకుని రౌద్రుడై యాజకుల మీద వాళ్ళొచ్చి ఇట్లా నువ్వు చేయకూడదయ్యా, ఇది లేవీలు మాత్రమే చేయాలి ఇట్లా ఇట్లా అన్నప్పుడు వాళ్ళ మీద కోప్పడ్డాడంట. కోప్పడితే వెంటనే, సో ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ. ఇన్వాల్వ్ అయినప్పుడు వెంటనే ఏమైపోయింది? అతడు నొసటిన కుష్ఠరోగం పుట్టిన వెంటనే అన్నమాట దేవుడు ఇన్వాల్వ్ అయినప్పుడు. తన ఎండింగ్ చూడండి ఎట్లా ఉందో. సో అక్కడ 21వ వచనం, రాజు అయిన ఉజ్జియా తన మరణదినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిన గనుక అతడు ప్రత్యేకంగా ఒక ఇంట్లో నివసించుండును. మనం ఇది అనొచ్చు, క్వారంటైన్లో ఉన్నాడు ఇంకా. అప్పుడు కోవిడ్ ఎఫెక్ట్ మనకు ఆ మధ్య కోవిడ్ వచ్చినప్పుడు ఎట్లాగా ఉన్నారో అతనికి అక్కడ కుష్ఠరోగం కోవిడ్ ఎఫెక్ట్ లాగా అతను క్వారంటైన్లో ఉంచబడినాడు. బాధాకరం. అంతవరకు ప్రజల మధ్యలో ఉండి ఎన్నో యుద్ధాలు చేసి ఎన్నో కట్టించి ఎన్నో పంటలు ఎంతో విధాలుగా అభివృద్ధి చెందిన ఆయన ఇప్పుడు ఒక పాయింట్ టైం వచ్చేసరికి ఆ గర్వం అనేది ఒకటి వచ్చేసి కంప్లీట్గా అతని జీవితాన్ని రూయిన్ చేసేసింది అనమాట. అతను కుష్ఠరోగి అయి ఆ ఇంట్లో ఉన్నాడంట. ఇక దేవుని మందిరానికి వెళ్ళలేదంట. అటువంటి పరిస్థితి అతను కలిగి తర్వాత చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో మనం గమనించాల్సింది ఇక్కడ మనకి ఏంటంటే అది నువ్వు ఎట్లా అప్లై చేసుకుంటావు, నువ్వు ఏది అవసరమో ఆ విధంగా అప్లై చేసుకో. నువ్వు ఫిజికల్గా స్పిరిచువల్గా బోత్ కెన్ అప్లై. నువ్వు స్పిరిచువల్గా ప్రౌడ్ ఉందంటే దట్ విల్ హెల్ప్ యూ టు ఫాల్, టు గో అవే ఫ్రమ్ ద లార్డ్, టు బీ బ్యాక్ స్లైడెడ్. తర్వాత నువ్వు ఫిజికల్గా బాగా గ్రోత్ ఉన్నా కూడా దెర్ ఇస్ పాసిబుల్ టు ఫర్గెట్ గాడ్. సో నువ్వు నీ తోటి వారి కంటే అధికంగా ఇచ్చించుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు తక్కువ చిన్నచూపు చూసే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ప్రారంభం అద్భుతంగా ఉంది, ఎండింగ్ వచ్చేసరికి పరిస్థితి ఇట్లా ఉంది. మనం జీవించే క్రైస్తవ జీవితం కూడా మనం ప్రభుని తెలుసుకొని చాలా చాలా ఆశగా, చాలా యాక్టివ్గా, అంటే హుషారుగా మనం అనేకమైన పరిచయం చేయొచ్చు. అనేక విధాలుగా మనం అనేక చోట్లకి వెళ్ళి ప్రసంగం చేయొచ్చు. అనేక విధాలుగా మనం పాటలు పాడవచ్చు, ట్రాక్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. మనము చర్చిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండవచ్చు. ఎన్నో చేయొచ్చు. ఎన్ని చేసినా నువ్వు కానీ నీ యొక్క అంతం చివరికి వచ్చేసరికి, నీ జీవితము శివరాంకంకి వచ్చినప్పుడు అది ఆదామా నువ్వు ఎక్కడ అంటే నీ స్వరం ఉన్నప్పుడు నేను దిగంబరిని అయి ఉంటుని అన్నట్టుగా మన రిప్లై ఉండకూడదు. దేవుడు మనల్ని అంటాడు, ఎక్కడున్నావు అయ్యా నువ్వు అంటే, ప్రభు అప్పుడు నేను చాలా అద్భుతంగా బల్ల గుద్ది ప్రసంగాలు చేసేటట్టు చేశాను, ఇప్పుడు నా పరిస్థితి ఈ విధంగా ఉంది అన్న పరిస్థితి ప్రభు వినడానికి ఇష్టపడ్డాడు. అది క్రైస్తవునికి సరైనది కాదు. సో చివరి వరకు కూడా మనము ఆ విధంగా నమ్మకంగా యథార్థంగా ప్రభు కొరకు ఉండాలని ప్రభు ఆశపడతా ఉన్నాడు. ఈ దేశాలు కూడా ఒకప్పుడు ఆ విధంగా ఉన్నటువంటి స్పిరిచువల్గాను ఫిజికల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫిజికల్గా ఉండొచ్చేమో కానీ ఒకనికి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒకనికి ఆస్తి విస్తరించినంత మాత్రం అది జీవానికి మూలం కాదంటాడు. మనకి ధనం సమృద్ధిగా విస్తరించినంత మాత్రాన జీవానికి మూలం కాదంటాడు. ఇవి ఫిజికల్గా ఎన్నో కనుక్కోవచ్చు, ఎన్నో విధాలుగా వాళ్ళు లేటెస్ట్ సోఫిస్టికేటెడ్ ఐటమ్స్ యూజ్ చేయొచ్చు. దట్ ఇస్ నాట్ మ్యాటర్, దట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. అయితే ఆత్మీయంగా ఆ విధంగా ఇక్కడ ఉన్న పరిచర్యలు, లేకపోతే అక్కడైనా కూడా ఇండియాలో అయినా కూడా అట్లా ఉన్నప్పుడు రానున్న తరాల్లో ఆ విధంగా ఉంటాయని మనం చెప్పలేము. ఇప్పుడు మీకు చూపించినటువంటి స్టాటిస్టిక్ ప్రకారం అప్పుడు ఇంతగా క్రిస్టియానిటీ ఉండి ఇట్లా ఉన్నవాళ్ళు ఇప్పుడు పరిస్థితి చూడు ఎట్లా ఉందండి. అదేవిధంగా రేపు ఇండియాలో కూడా తరాలు గడిచేకుంది. సో ఇటువంటి పరిస్థితులు రావచ్చు అక్కడ. అది ఎట్లా వీటిని అవాయిడ్ చేయాలంటే
ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్ ఏంటంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ కావాలి. వారు సీరియస్గా విజన్ అనేది పాస్ చేయాలి. వాళ్ళ ఉన్నటువంటి లిమిట్స్లో, వారికి ఉన్న సర్కిల్లో చేయగలిగితే బాగుంటుంది. వాళ్ళకి చెప్తే ఏమనుకుంటారో, ఆ, వాళ్ళు చిన్న కదా, వీళ్ళు పెద్ద కదా, వీళ్ళకి చెప్తే ఏమనుకుంటారో అని నీకున్నటువంటి ఒక అండర్స్టాండింగ్ బట్టేసి ఆ విధంగా ఆ, నువ్వు ఆ ఒక ఆలోచన నుంచి విరమించుకున్నావు అంటే, నీ యొక్క రెస్పాన్సిబిలిటీ నుంచి నువ్వు ఎస్కేప్ అయ్యావంటే, యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్, వీఆర్ అకౌంటబుల్ టు గాడ్. కాబట్టి వాళ్ళు బాధపడ్డా బాధపడకపోయినా, మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, విన్నా వినకపోయినా, యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దట్ యూ హ్యావ్ టు ఒబే టు వర్డ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ప్రీచ్ ద గాస్పల్, ప్రీచ్ ద వర్డ్, ప్రీచ్ ద విజన్, పాస్ ద విజన్. దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇంకోటి ఏంటంటే, వాట్ ఈజ్ అవర్ ఇంకో చూడాలి. ఇదేంటంటే, మనము ఇంకొకటి కూడా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ ఈ విధంగా కావటానికి క్రిస్టియానిటీ ఏంటంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. ఇక్కడ రాజకీయ నాయకులు వారికి ఓట్ల కొరకు వాళ్ళు ఏం చేశారంటే, తర్వాత ఇమిగ్రేషన్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అనేక మంది బయట దేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి కదా, వాళ్ళ ఓట్లు కావాలంటే. సో ఆ విధంగా వాళ్ళకి అది కట్టించడం, ఆ గుడి ఆ మసీదు అది ఇది కట్టించడం, ఇట్లా చేయటం ద్వారా చాలా విధాలుగా ఈ క్రిస్టియానిటీని దెబ్బతింది. సో అట్లాగా ఇది ఎక్కువ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట ఈ విధంగా కావటానికి మెయిన్. సో అక్కడ కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో దాని ద్వారా చాలా పరిణామాలు ఉంటాయి. మనం ఇక్కడ చేయాలి మెయిన్ అసలు ఏది రూట్ కాజ్ ఏంటి, ప్రతి ఇన్సిడెంట్కి కూడా కొన్ని ఉంటాయి. ఇమీడియట్ కాజెస్, అండర్లైన్, ప్రతి ఇన్సిడెంట్ కూడా అండర్లైన్ కాజ్, అది ఇమీడియట్ కాజ్ ఉంటుంది, అండర్లైన్ కాజ్ ఉంటుంది, రూట్ కాజ్ ఉంటుంది. వీటిని మనము ఐడెంటిఫై చేయాలి. అది ఫిజికల్ ఇన్సిడెంట్కి కానీ, స్పిరిచువల్ ఇన్సిడెంట్కి కానీ ఇవి ఉంటాయి ఖచ్చితంగా. ఇమీడియట్ కాజ్, అండర్లైన్ కాజ్, రూట్ కాజ్ ఇవి ఉంటాయి. ఇవి చేసినప్పుడు మనకి ఎక్కడ లోపిస్తుందంటే, గంటల తరబడి ప్రసంగం చేస్తున్నారు కానీ దానికి తగినట్టుగా ప్రార్థన లేదు. ప్రార్థన 5 నిమిషాల ప్రార్థనకి 10 సార్లు కళ్ళు తెరిచి చూసి అటు ఇటు ఆలోచనలు పోతాయి. 5 నిమిషాల ప్రార్థనకి 10 నిమిషాలు ప్రార్థన చేశారంటే తర్వాత రోజు ప్రార్థన చేయరు. ఓబో ఎంతో ఎంతో జరిగిపోయిందని. ఇక ప్రార్థన లేకపోవటం వల్ల ఇటువంటి పరిస్థితులు అనేది మనం చూస్తూ ఉన్నాను. అందుకని ఏమంటున్నా అంటే, మనం సంపూర్ణ భక్తి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు చూస్తే, మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులను చేయవాలని హెచ్చరించున్నాను. ఇన్ని చెప్తున్నాడు చూడండి. ఎవరి కోసం? వాళ్ళు పరిపాలించే వారికి, రాజుల కోసము. ఎవరంటే ప్రైమ్ మినిస్టరు, క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టరు, అక్కడ ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్, స్టేట్, వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు ఎట్లా చేయమంటున్నాడు? విజ్ఞాపనలు చేయాలంటున్నాడు, ప్రార్థనలు చేయాలంటున్నాడు, యాచనలు చేయమంటున్నాడు, కృతజ్ఞతలు చేయవాలని అంటున్నాడు. ఇన్ని చెప్తా ఉన్నాడు. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునైనదై ఉన్నది. దేవునికి అనుకూలమైనది ఇది. ఇట్లాగా మనం చేయాలనేది ప్రభు ఆశపడతా ఉన్నాడు. మనం ఈ యొక్క ఏరియా కానీ మనము స్ట్రాంగ్గా ఉంచుకోగలిగితే గాడ్ విల్ డూ మార్వలస్ థింగ్స్. మనము నెక్స్ట్ జనరేషన్కి చాలా మంచి విజన్ పాస్ చేసిన వారంగా అవుతాం. తర్వాత వాళ్ళ కార్యాంతము కూడా ఒకే. కార్యారంభం ఎలా ఉందో కార్యాంతము కూడా అలా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హ్యాండ్ ఓవర్ టు బ్రదర్ నరసింహ. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా చక్కగా ప్రజెంట్ పరిస్థితులు ఆస్ట్రేలియాలో మన దేశంతో కంపేర్ చేసుకుని చాలా మంచిగా మీరు వర్క్ చేసుకుని వచ్చి ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు మనం మాట ప్రార్థన చేసుకున్న తర్వాత మనం రెగ్యులర్ ప్రేయర్ రిక్వెస్ట్కి వెళ్దాం. సో విన్నటువంటి వర్తమానం ఎస్పెషల్లీ మనం కొద్ది నిమిషాలు ఆస్ట్రేలియా కోసం అందరం ప్రార్థన చేద్దాం. సో అక్కడ తిరిగి ఉద్యమం రావాలని, పూర్వ ఉద్యమం ఆ ప్రాంతం రావాలని, మరి నిన్నవేలు అట్లా ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమం ఒకటి రావాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రార్థనకి దేవుడు తప్పకుండా జవాబిస్తాడు, అక్కడ పని చేస్తాడు. సో మరి
జయకుమార్ అన్న ప్రార్థనలో లీడ్ చేయండి అన్న. యా తమ్ముడు ప్రార్థన చేస్తాను. ఒకసారి మనం వ్యక్తిగతంగా మనల్ని మనం పరిశీలించుకుందాం. యాక్చువల్గా నేను ఆస్ట్రేలియా గురించి చాలా పాజిటివ్ నోట్ వస్తుందేమో అని చెప్పి నేను వాళ్ళకి మనకి ఉన్నటువంటి స్పిరిచువల్ వేరియేషన్ కంపేర్ చేస్తూ తీసుకుంటే బాగుంటుందని చెప్పి అన్నాను. కానీ జేకే చెప్పిన తర్వాత చాలా నెగటివ్ నోట్. ఎంత నెగటివ్ నోట్ అంటే 91% ఉన్నది 47%కి రావడం అంటే ఇట్స్ అమేజింగ్ డిక్రీస్. ఇంగ్లాండ్ లో కూడా అలా ఉంది, అమెరికాలో కూడా అలా ఉంది. ప్రభు చెప్పిన విషయాల్ని మనం గుర్తుపెట్టుకుందాం. ఉజ్జా జీవితాన్ని కూడా మన ముందు బ్రదర్ ఉంచారు. అంతవరకు సహించబడిన వాడే రక్షించబడి అనేది పరలోక రాజ్యం యొక్క ప్రిన్సిపల్. ఫలించని చెట్టుని దేవుడు పీకి పారేస్తాడు. ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, అమెరికా కావచ్చు. ఫలించే చెట్టు దేవునితోటి ఎవరైతే మంచి సంబంధం కలిగి ఉంటారో, గర్వించకుండా దేవుని మీద ఆధారపడి ఎవరైతే జీవితాన్ని సాగిస్తారో ఆ దేశము, ఆ కంట్రీ, ఆ ప్రజలు నిలబడతారనే విషయాన్ని మనం చూసుకున్నాం. ప్రార్థన చేద్దాం. జకరియా సపోర్ట్ ఉన్నంత కాలం అతను దేవుళ్ళు బాగానే ఉన్నాడు. జకరియాని చూసి అతను బాగున్నాడు, కానీ వ్యక్తిగతంగా అతనికి విలువలు తెలియదు. వ్యక్తిగతంగా అతనేమి ఇది లేదు. సో మనం విశ్వాస జీవితం అనేది వ్యక్తిగతం. పాస్టర్ని బట్టో లేకపోతే వేరే వాళ్ళని బట్టో ఫ్లరిష్ అవ్వటం కాదు, కానీ మనం వ్యక్తిగతంగా ప్రభు మీద ఆధారపడాలి అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు స్తోత్రాలు, వందనాలు నాయనా. నీ బిడ్డను ప్రభు నాయన దూర ప్రాంతంలో ఉంచావు, తన కుటుంబాన్ని దూర ప్రాంతంలో ఉంచావు. అక్కడ వాడుకుంటున్నావు ప్రభు, మా మధ్యలో కూడా వాడుకుంటున్నావు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రాక్టికల్గా ఉన్నది ఉన్నట్టుగా నాయన మా కళ్ళ ముందు అతను ప్రత్యక్షపరిచాడు ప్రభువా. దీన్ని బట్టి నాయన మేము కూడా నా ప్రభు భయపడతా ఉన్నాం నాయన. మాకు కూడా నా ప్రభు విశ్వాస జీవితాన్ని ఎలా కొనసాగించాలో నా ప్రభు కొన్నిసార్లు కష్టమైపోతా ఉంది. అయితే నా ప్రభు మీరు చెప్పారు, వెనుకనున్నవి మరచి ముందున్న వాటి కోసం వేగిరపడుతూ బహుమానం పొందడానికి గురి వద్దకే పరిగెత్తండి అని చెప్పావు. మీకున్నటువంటి రక్షణను భయంతోనూ వణకుతోనూ మీరు కొనసాగించండి అని చెప్పావు. అంతవరకు సహించండి అని చెప్పావు. కన్సిస్టెన్సీ కోరుకుంటున్నాం ప్రభు. మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. మా జీవితంలో నా ప్రభు ఎవరిని బట్టో కాకుండా నా తండ్రి వ్యక్తిగతంగా నా ప్రభు మీతోటి మంచి సంబంధం కలిగి ఉండి నన్ను దాన్ని కడ వరకు కొనసాగించేటువంటి కృపను ప్రభు మీరు మా సహవాసానికి దయచేయమని వేడుకుంటున్నాం నాయన. మా తండ్రి, ఫలింపని ప్రతి తీగ పారవేయబడుతుంది. ఫలించని చెట్టుకు సమయం ఇచ్చిన తర్వాత నా ప్రభు మీరు దాన్ని కొట్టేస్తారు నా తండ్రి. మమ్మల్ని అంటు కట్టారు కాబట్టి నా ప్రభు తిరిగి మమ్మల్ని కొట్టేయకుండా నా ప్రభు మేము మీలో కొనసాగునట్లు మీరు కృప చూపించండి, నడిపించి మహిమ పొందండి. ఇదిగో ఈరోజు ఈ టాక్ను తీసుకున్నటువంటి నీ బిడ్డను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఎక్కువగా మీ పరిచర్యలో వాడుకోండి. తనని తన కుటుంబాన్ని ప్రభు ఆయురారోగ్యాలు నడిపింపు ప్రకారం నా ప్రభు మీ కృపకు అప్పగించుకుంటున్నాం, సహాయం చేయండి మా తండ్రి. మరొకసారి మా సహవాసంలో ఉన్నటువంటి 7గురిని బయట నా ప్రభు ఈ రోజు రాకుండా ఉన్నటువంటి మా ప్రియ సహోదరులందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి కృప చూపించండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.